హలో ఎవ్రీవన్, చాలా ఎగ్జైటింగ్ క్లాస్ ఈరోజు. బికాస్ చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో, కొంతమంది కోపంగా, కొంతమంది ఇష్టంగా, కొంతమంది చాలా ఎగ్జైట్మెంట్తో, అంటే జేఈకి 2024కి నేను ప్రిపేర్ అవ్వాలి, నాకు ఒక క్లారిటీ కావాలి అని చెప్పి అడుగుతున్నారు. సో యువర్ మోస్ట్ అవైటెడ్ క్లాస్, జేఈ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఫర్ ఫిజిక్స్. ఓకే, సో ఫిజిక్స్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనేది చూద్దాము, అది కూడా జేఈ. సో 99% ఉంది అంటే మీరు జేఈ అని అర్థం చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద చాప్టర్ వెయిటేజ్ ఫర్ జేఈ 2024. సో జేఈ 2024లో ఫిజిక్స్లో 99%, నాట్ పర్సంటేజ్, 99% తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి, స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఇవన్నీ డిస్కస్ చేద్దాము. సో వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్, కేఆర్డి మ్యామ్. సో చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూద్దాము. బికాజ్ మీకు తెలుసు జేఈ మెయిన్స్లో ఇప్పుడు ఉన్న సినారియోలో మీరు 25 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్, కరెక్ట్ క్వశ్చన్ క్యారీస్ +4 మార్క్స్, రాంగ్ క్వశ్చన్ క్యారీస్ -1 మార్క్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. అండ్ అన్లైక్ ఎంసెట్ వెయిటేజ్కి అలాగే మెయిన్స్ వెయిటేజ్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. బికాజ్ ఎంసెట్లో మీరు 40 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సో అక్కడ స్పీడ్ ఇంపార్టెంట్ మోర్ దాన్ యాక్యురసీ. బట్ మెయిన్స్కి వచ్చేటప్పటికి యూ హ్యావ్ టు ఆన్సర్ ఓన్లీ 25 క్వశ్చన్స్. సో 25 క్వశ్చన్స్కి స్పీడ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం యాక్యురసీ కూడా మెయింటైన్ చేయాలి. కాబట్టి స్ట్రాటజీ అంటే వెయిటేజ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మీకు తెలుసు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి జేఈ మెయిన్స్లో ఫిజిక్స్ అనేది ఈజీ చేయడం జరిగింది. మోర్ నెంబర్ ఆఫ్ ఈజీ క్వశ్చన్స్, డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ అనేవి కొంచెం ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనేది చూద్దాం. ఓకే, సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎంసెట్లో వెయిటేజ్ లాగా ఉండదు ఇది. సో నేనేం చేశానంటే ఇక్కడ 2023, 2022, 21, 20, 2019 దాకా ఒకసారి అనాలిసిస్ చేస్తే చాప్టర్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇక్కడ మనకి 2 సెషన్స్ జరిగాయి కాబట్టి దానిని కూడా బేస్ చేసుకుని ఆ మొత్తం అన్ని సెషన్స్లోనూ కలిపి టోటల్గా క్వశ్చన్స్ చూస్తే గనక, సో ఇవన్నీ లిస్ట్ ఆఫ్ చాప్టర్స్. ఇవి కాకుండా ఇంకా ఇవి కూడా ఉన్నాయి చాప్టర్స్. అయితే మోడర్న్ ఫిజిక్స్ అనేది హయ్యెస్ట్ వెయిటేజ్లో ఉంది. చూడండి, టోటల్ క్వశ్చన్స్ 71 క్వశ్చన్స్ ఇన్ 2023, 60 క్వశ్చన్స్ ఇన్ 2022, 69 క్వశ్చన్స్ ఇన్ 2021, 33 క్వశ్చన్స్ 32. ఇక్కడ నంబర్ ఆఫ్ సెషన్స్ తక్కువ కాబట్టి మీకు 33, 32 ఉన్నాయి. సో ఇది డిక్రీజ్ కాదు, రేషియో సేమ్గా ఉందన్నమాట ఆల్మోస్ట్. సో 2020, 2019లో మీకు ఇన్ని నంబర్ ఆఫ్ సెషన్స్ లేవు కాబట్టి 2019లో నంబర్ ఆఫ్ సెషన్స్ తక్కువైనా కూడా మీకు చూడండి 32 నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. సో దాట్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్. సో 32 క్వశ్చన్స్ ఓన్లీ ఫ్రమ్ మోడర్న్ ఫిజిక్స్ నుంచి వచ్చాయి. సో మోడర్న్ ఫిజిక్స్ అనేది చూడండి హయ్యెస్ట్ వెయిటేజ్ అనమాట. సో ఎవరైనా రివిజన్ టైంలో, ఇప్పుడని కాదు, రివిజన్ టైంలో ఫిజిక్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే డూ ఆర్ డై చాప్టర్స్లో ఫస్ట్ వచ్చేది ఏంటి అంటే మోడర్న్ ఫిజిక్స్. అండ్ మీకు తెలుసు మోడర్న్ ఫిజిక్స్ అనేది ఈజీయా టఫ్? వెరీ ఈజీ. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఆటమ్స్, న్యూక్లియై, హయ్యెస్ట్ ఈజీ టాపిక్స్. సో చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి 3 to 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్న టాపిక్ అనమాట ఇది. సో చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్లో ఎవరున్నారు అని చూస్తే కనుక మీరు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అండ్ థర్మోడైనమిక్స్ ఎప్పుడు కూడా కంబైన్డ్గా క్వశ్చన్స్ అడుగుతారు. సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, థర్మోడైనమిక్స్ రెండు వేరు చాప్టర్స్లో చూడడం కన్నా రెండింటిని కంబైన్ చేసి చూడండి. సో ఆ రెండింటి నుంచి చూడండి టోటల్ 44 క్వశ్చన్స్, 46 క్వశ్చన్స్. 2021లో అయితే 60 నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసాయి చూడండి. అంటే చాలా వెయిటేజ్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, హీట్ ట్రాక్ ఏదైతే ఉందో అది నియర్లీ 10% ఆఫ్ క్వశ్చన్స్ హీట్ ట్రాక్ నుంచే వస్తాయి. ఎస్, 10% ఆఫ్ క్వశ్చన్స్ అంటే మీకు టోటల్ 30 క్వశ్చన్స్ అయితే కనుక, సో 10% ఆఫ్ క్వశ్చన్స్ అంటే 3 క్వశ్చన్స్ మీకు థర్మోడైనమిక్స్ అండ్ కేటీజీ నుంచి వస్తాయి. కాబట్టి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది. ఆ నెక్స్ట్ కైనమెటిక్స్ 1D and 2D కలిపేసి, సో కైనమెటిక్స్ 1D and 2D, ఆ తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీ. సో కరెంట్ ఎలక్ట్రిసిటీ 1D, 2D అంటే తెలుసు కదా, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ అ ప్లేన్, అన్నీ కలిపేసి వస్తాయి ఇందులోనే. సో వెక్టార్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. కానీ అన్లైక్ ఎంసెట్లో వెక్టార్స్ మీద క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. కానీ జేఈ మెయిన్స్లో కేవలం ప్యూర్ వెక్టార్స్ మీద క్వశ్చన్ అడిగింది చాలా రేర్ అనమాట.
సో వెక్టార్స్, ప్యూర్ వెక్టార్స్ మీద క్వశ్చన్స్ జేఈ ప్రిపరేషన్కి ప్రాక్టీస్ చేయక్కర్లేదు, కానీ ఎంసెట్ ప్రిపరేషన్కి అయితే మాత్రం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, సూపర్ అనమాట. కరెంట్ ఎలక్ట్రిసిటీకి చాలా హై వెయిటేజ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే డూ ఆర్ డై చాప్టర్స్. ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారు అంటే ఇవి మాత్రం డూ ఆర్ డై చాప్టర్స్ అనుకోండి. సో ఖచ్చితంగా ఇవి లేకుండా జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ కంప్లీట్ కాదు, వేస్ట్ అయిపోతుంది కూడా. నెక్స్ట్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాగ్నెటిజం, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం రీటైప్ చేసినట్లున్నారు సో ఇది రీటైప్ అయిందమ్మా. సో మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ ఉంటుంది కదా, ఈ రెండు కలిపి 2023లో 42 క్వశ్చన్స్ వచ్చాయి, 2022లో 45. ఆల్మోస్ట్ చూడండి పర్సంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ వెయిటేజ్ సేమ్గా మెయింటైన్ అయింది, ఆల్మోస్ట్ సేమ్గా మెయింటైన్ అయింది. ఇక్కడ ఒక్కచోట డ్రాప్ అయినా కూడా ఇట్ ఈస్ కాన్స్టెంట్. సో కన్సిస్టెన్సీగా మెయింటైన్ అవుతున్నాయి చూడండి. నెక్స్ట్ గ్రావిటేషన్, బ్యూటిఫుల్ చాప్టర్ అనమాట. నా దృష్టిలో అయితే గ్రావిటేషన్ డూ ఆర్ డై చాప్టర్స్లో పెట్టుకోండి. బికాస్ జేఈ మెయిన్స్లో గ్యారంటీ క్వశ్చన్ వచ్చేది ఏంటి అంటే గ్రావిటేషన్. చిన్ని లెసన్, బట్ గుర్తుపెట్టుకోండి చిన్న లెసన్ అయినా కూడా ఇన్ కంపారిజన్ టు కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ మూవింగ్ ఛార్జెస్, మ్యాగ్నెటిజం ఇవన్నీ చాలా పెద్ద పెద్ద టాపిక్స్. అంత పెద్ద టాపిక్స్లో గ్రావిటేషన్ ఒక చిన్న టాపిక్, బట్ స్టిల్ గ్రావిటేషన్ నుంచి టోటల్ 35 క్వశ్చన్స్, 24 క్వశ్చన్స్, 35, 32, 15, 17. సో ఆల్మోస్ట్ పర్సంటేజ్ సేమ్గానే ఉంది ఇక్కడ కూడా. సో గ్రావిటేషన్లో మినిమం 2 క్వశ్చన్స్ వస్తాయి. ఎస్, 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి గ్రావిటేషన్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, పొటెన్షియల్. ఎలక్ట్రిక్ ఛార్జెస్, ఫీల్డ్స్ అండ్ పొటెన్షియల్ కూడా ఇక్కడే యాడ్ అయిపోతుంది. ఎప్పుడు కూడా పొటెన్షియల్ డిఫరెంట్ కాదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ పొటెన్షియల్ రెండు అలా వెళ్తాయన్నమాట. సో ఇది కూడా చూడండి, ఒకసారి చూడండి 2021లో 49 క్వశ్చన్స్ వచ్చిన ఛాన్స్ ఉంది. సో ఇది వేరియబుల్, ఇక్కడ 1 or 2 క్వశ్చన్స్ లేదా ఒక్కొక్కసారి 3 క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు. ఛాన్సెస్ వేరియబుల్ ఉంటాయి. నెక్స్ట్ రే ఆప్టిక్స్ కూడా ఇన్ కంపారిజన్ టు కరెంట్ ఎలక్ట్రిసిటీ ఆర్ మిగతా ఛార్జెస్ కాదు కానీ, బట్ ఎస్ రే ఆప్టిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ బాగానే వచ్చాయి. సో ఇలా చూసుకుంటూ వెళ్తే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను కొన్ని బ్లూ కలర్లో పెట్టాను చూడండి. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, వర్క్, ఎనర్జీ, పవర్ అండ్ సర్క్యులర్ మోషన్, సెమీ కండక్టర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఇవేంటంటే ఈజియెస్ట్ చాప్టర్స్, ఈజీ క్వశ్చన్సే అడుగుతారు, డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ వీటి కన్సిస్టెన్సీ అనేది చాలా కామన్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీ. వీటిలో ఎక్కడైనా మిస్ అవ్వచ్చేమో కానీ ఇవి మాత్రం చాలా జనరల్ టాపిక్స్, డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ వస్తాయి. అండ్ 1 క్వశ్చన్ గ్యారంటీ అనమాట. చిన్ని చాప్టర్స్ 1 క్వశ్చన్ కంపల్సరీగా గ్యారంటీగా వచ్చే క్వశ్చన్స్. సో ఐ హ్యావ్ పుట్ దెమ్ ఇన్ బ్లూ కలర్. నెక్స్ట్ ఇంకా కంటిన్యూ అయితే కనుక అదే బ్లూ కలర్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కూడా యాడ్ చేసుకోండి. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి 1 క్వశ్చన్ గ్యారంటీ, 1 క్వశ్చన్ అయితే ఖచ్చితంగా గ్యారంటీ అంటే గ్యారంటీ అనమాట. నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్, కెపాసిటర్స్ ఇవి కొంచెం తక్కువ కన్సిడరేషన్లోకి వస్తాయి. ఇక్కడున్న టాపిక్స్లో సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిజన్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, వేవ్, కెపాసిటర్స్ అండ్ ఓకే ఇవి ఎలాస్టిసిటీ అసలు లీస్ట్ వెయిటేజ్ ఉంటుంది. ఎలాస్టిసిటీ అనేది చాలా లీస్ట్ వెయిటేజ్ ఇవ్వచ్చు, లీస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. బికాస్ ఒక్కొక్కసారి అసలు ఈ చాప్టర్లోంచి క్వశ్చనే రాదు. ఎలాస్టిసిటీ అంటే ఏం లేదమ్మా, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లెసన్ ఉందా అది. దీంట్లో నుంచి హార్డ్లీ ఎనీ క్వశ్చన్ వస్తుంది. సో ఒక క్వశ్చన్ రావచ్చు, రాకపోవచ్చు. అలాంటి దీన్ని వదిలిపెట్టేయాలంటే అవసరంలే, అంత ఈజీ చాప్టర్ అనమాట. ఏదో ఒకసారి అలా చదివేసి పక్కన పడేయడం తప్ప మళ్ళీ రివిజన్ చేయాల్సిన చాప్టర్ కానే కాదు. నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్, సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిజన్స్ ఈ 2 చాప్టర్స్ ఉన్నాయి కదా. ఈ 2 చాప్టర్స్ యూజువల్గా
చాలామంది ఏమనుకుంటారంటే అమ్మో ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా టఫ్ టాపిక్స్, కామెంట్స్లో కూడా మేడమ్స్ రొటేటరీ మోషన్స్ చెప్పండి, ఫ్లూయిడ్ మెకానిక్స్ చెప్పండి అని చెప్పేసి కామెంట్స్ పెడుతూ ఉంటారు. బట్ మీకు తెలుసా ఎంసెట్ వైజ్ అయితే ఫ్లూయిడ్ మెకానిక్స్, సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిజన్స్ హ్యావ్ హైయెస్ట్ వెయిటేజ్. కానీ జేఈ మెయిన్స్లో వీటికి అంత ఇంపార్టెన్స్ లేదు. ఒక్కసారి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి. ప్రీవియస్ ఇయర్స్లో 2023లో టోటల్గా 13 క్వశ్చన్సే వచ్చాయి. ఓకే, సో 2022లో 21 క్వశ్చన్స్, 16, 14 చాలా తక్కువ. ఇందులో చూడండి 12 క్వశ్చన్సే వచ్చాయి. సో చాలామంది అపోహలో ఉంటారేంటంటే ఇవి చాలా కాంప్లికేటెడ్ టఫ్ టాపిక్స్, సో జేఈ మెయిన్స్లో వీటిలోంచి క్వశ్చన్ వస్తుంది. రాంగ్. అడ్వాన్స్డ్ వైజ్ మీరు ఆలోచిస్తే కనుక, జేఈ అడ్వాన్స్డ్ వైజ్ ఆలోచిస్తే మాత్రం ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ హై వెయిటేజ్ టాపిక్స్. బట్ మనం ఈరోజు జేఈ మెయిన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ రెండిటికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా పర్లేదు. ఓన్లీ 1 క్వశ్చన్ మాత్రమే వస్తుంది, దాట్స్ ఇట్. వేవ్ మోషన్లోంచి కూడా తక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. కెపాసిటర్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్. కెపాసిటర్స్ కూడా అడ్వాన్స్డ్కి ఇంపార్టెంట్, కానీ జేఈ మెయిన్స్లో డూ ఆర్ డై చాప్టర్ కాదన్నమాట. సో ఇది మన వెయిటేజ్. సరే, ఈ వెయిటేజ్ అంతా బాగుంది, కానీ మేడం ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏది హై వెయిటేజ్, ఇంకొంచెం క్లారిటీ కావాలి. ఇస్తాను, అది కూడా ఇస్తాను చూడండి. యాక్చువల్గా ఓకే, నేను ఇక్కడ ఇది ఈజీ టఫ్ రాయడం మర్చిపోయాను. గ్రీన్ కలర్ రిప్రజెంట్స్ ఈజీ లెవెల్ క్వశ్చన్స్, yellow color represents medium level questions, and blue color represents tough questions, very tough questions. అయితే ఇవన్నీ ఏ ఇయర్లో మేడం అంటే 2023లో అనాలిసిస్. ఇది కేవలం 2023 అనాలిసిస్. బట్ డోంట్ వరీ, నేను ఇంకొక వీడియో చేయబోతున్నాను కమింగ్ అప్ డేస్లో. ఏ ఇయర్లో లాస్ట్ 3-4 ఇయర్స్ అనాలిసిస్ చేద్దాం. ఈజీ క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి, టఫ్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి, మీడియం క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి, ఈజీ క్వశ్చన్స్ అంటే ఏంటి, మీడియం క్వశ్చన్స్ అంటే ఏంటి, టఫ్ క్వశ్చన్స్ అంటే ఏంటి, వీటన్నిటికీ మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఈరోజు క్లాస్ కేవలం ప్యూర్లీ చాప్టర్ వైజ్ వెయిటేజ్ మాత్రమే చూద్దాం. సో ఒక్కసారి చూడండి. అబ్బాబ్బాబ్బా, అసలు చూడడానికి ఎంత హ్యాపీగా ఉందంటే 65% ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఈజీ లెవెల్, 33% క్వశ్చన్స్ మోడరేట్ ఆర్ మీడియం లెవెల్, ఓన్లీ 2% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ టఫెస్ట్ అనమాట. ఎవరు ఆన్సర్ చేయలేకపోయే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అవి 2% మాత్రమే వచ్చాయి. అండ్ 2023లో ఫస్ట్ ఇయర్ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి 47% ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ వచ్చాయి. సెకండ్ ఇయర్ నుంచి ఆబ్వియస్గా దానికి 53% కదా. సో సెకండ్ ఇయర్ నుంచి 53, అప్రాక్సిమేట్గా 50% అయితే మెయింటైన్ చేశారు. యూజువల్గా జేఈ మెయిన్స్లో ఇప్పుడు జరిగే సినారియోలో సెకండ్ ఇయర్కి కొంచెం కొద్దో గొప్ప ఎక్కువ పర్సంటేజ్ ఇస్తున్నారు, ఫస్ట్ ఇయర్ కొద్దో గొప్ప తక్కువ పర్సంటేజ్ ఇస్తున్నారు. కాబట్టి మనం ఇది కూడా దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అవ్వచ్చు. అయితే నేను ఇప్పుడు టాప్ 10 టాపిక్స్ ఏంటి, టాప్ 15 టాపిక్స్ ఏంటి, సో దట్ యూ కెన్ గెట్ 99% అవి ఇప్పుడు నేను చెప్పను. బికాస్ జేఈ మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్రతి చాప్టర్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. ప్రతి చాప్టర్ నేర్చుకోండి. డిసెంబర్ మంత్ వస్తుంది కదా మనకు, అప్పటికి జేఈ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. జేఈ ఫస్ట్ అటెంప్ట్ 2024లో జనవరిలోనే ఉండొచ్చు. 90% ఛాన్సెస్ ఆర్ దేర్ దట్ ఫస్ట్ సెషన్ ఆఫ్ జేఈ మెయిన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద మంత్ ఆఫ్ January. So get ready that you see a notification at the end of November or December first weekలో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో డిసెంబర్ మంత్ మొత్తం కూడా యూ హ్యావ్ టు స్పెండ్ ఫర్ రివిజన్. సో స్ట్రాటజీ ఏంటి, ఎలా చదవాలి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. బికాజ్ రైట్ నౌ యు ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఈ 4 monthsలో ఖచ్చితంగా మీ సిలబస్ అయిపోవాలి. నవంబర్ 14th or 15th కల్లా సిలబస్ ఖతం చేసేయాల్సిందే. అలా చేసిన తర్వాత అక్కడి నుంచి రివిజన్ స్టార్ట్ చేయాలి. ఆ రివిజన్ ఎలా చేయాలి అంటే స్మార్టెస్ట్ వేలో రివిజన్ చేయాలి. ఏ చాప్టర్స్ చదివితే నాకు 99% వచ్చేస్తుంది. సో ఎన్ని మార్క్స్ జేఈ మెయిన్స్లో వస్తే 99% ఇన్ ఫిజిక్స్, నేను మాట్లాడేది ఓన్లీ ఫర్ ఫిజిక్స్.
ఫిజిక్స్లో 99% తెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఎన్ని మార్క్స్ వస్తే 99% అంటే 100కి 99 మార్క్స్ కాదు, 99%. ఓకే, మీకు ఎవరికైనా కావాలి అంటే పర్సంటేజ్ అండ్ పర్సంటైల్ ఇవన్నీ కూడా వీటి మీద ఒక వీడియో చేస్తాను తర్వాత. బట్ రైట్ నౌ 99% అంటే టాపర్స్ అనమాట ఫిజిక్స్లో. సో ఫిజిక్స్లో జేఈ మెయిన్స్లో 99% రావాలి అంటే ఎన్ని మార్క్స్ రావాలి ఇది కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. బట్ రైట్ నౌ నేనేం చేశానంటే ఉన్న చాప్టర్స్ అన్నిటిని కూడా 3 కేటగిరీస్గా డివైడ్ చేశాను. ఓకే, కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. కేటగిరీ 1 టాపిక్స్ ఏంటి? డూ ఆర్ డై టాపిక్స్. కేటగిరీ 1 టాపిక్స్ ఏంటి? డూ ఆర్ డై టాపిక్స్. ఈ టాపిక్స్ నేర్చుకోకుండా జేఈ మెయిన్స్కి వెళ్ళొద్దు, ఏ ఒక్కటి వదలకూడదు. జేఈ మెయిన్స్కి ఈ టాపిక్స్ నేర్చుకోకుండా వెళ్ళొద్దు. బికాస్ వీటిలో ప్రతి ఒక్క దాంట్లోనూ మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ నుంచి మినిమం 1 క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా డూ ఆర్ డై చాప్టర్స్. సో కేటగిరీ 1 ఏంటమ్మా? కేటగిరీ 1 బికమ్స్ డూ ఆర్ డై చాప్టర్స్. ఇవి చెయ్యకుండా డూ ఆర్ డై చాప్టర్స్ ఇవి చెయ్యకుండా ఎంసెట్ జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ లేదు, ఇట్స్ ఆఫ్ నో యూజ్. సో ఖచ్చితంగా చూడండి, మోడర్న్ ఫిజిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, సెమీకండక్టర్ డివైజెస్, ఎలక్ట్రోస్టాటిక్స్, థర్మోడైనమిక్స్ ప్లస్ కేటీజీ, వర్క్ పవర్ ఎనర్జీ అండ్ సర్క్యులర్ మోషన్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఏసీ ఆల్టర్నేటింగ్ కరెంట్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఖచ్చితంగా చదవాల్సిన డూ ఆర్ డై చాప్టర్స్. వీటిలో టఫెస్ట్ చాప్టర్ ఏమైనా ఉందా మేడం? ఏం లేదు, ఏది కాదు, అన్నీ హ్యాపీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మోడరేట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినవి కేటగిరీ 2 చాప్టర్స్. సో కేటగిరీ 2లో మోడరేట్లీ ఇంపార్టెంట్ చాప్టర్స్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, కేటగిరీ 1లో చాప్టర్స్ అన్నీ ఫినిష్ చేసేసుకున్నాక దెన్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు కేటగిరీ 2 చాప్టర్స్. కైనమెటిక్స్లో 1D 2D రెండు కవర్ అయిపోతాయి. నెక్స్ట్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, కెపాసిటర్స్, రొటేషనల్ మోషన్, గ్రావిటేషన్, ఆసిలేషన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్టర్, రే ఆప్టిక్స్. ఇవి మోడరేట్లీ ఇంపార్టెంట్. బట్ ఎస్, ఇఫ్ యూ వాంట్ గ్రావిటేషన్ ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవచ్చు, బట్ నంబర్ చాలా ఎక్కువ అయిపోతుందని రాయలేదు. బట్ ఇవి డూ ఆర్ డై చాప్టర్స్. ఇవి మోడరేట్లీ ఇంపార్టెంట్ అంటే వీటిని వదిలేయచ్చా? ఇన్ని చాప్టర్స్ వదిలేస్తే 99% ఎక్కడొస్తుంది? సో ఇవి చేసిన తర్వాత ఇవి చెయ్యాలి అని చెప్తున్నాను అంతే. బట్ ఈ రెండు కంపల్సరీగా చేయాల్సిన చాప్టర్స్. కేటగిరీ 3కి వచ్చేటప్పటికి లీస్ట్ ఇంపార్టెంట్ అనమాట. లీస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అంటే ఎవరికైనా బాగా టఫ్గా ఉంది, నా వల్ల కావట్లేదు, లేదా నాకు టైం సరిపోవట్లేదు అన్నప్పుడు ఎక్స్క్యూజ్ చెయ్యొచ్చు అన్న చాప్టర్స్ ఏంటి అంటే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, వేవ్ ఆప్టిక్స్, సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిజన్, వేవ్స్. సో ఈ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి లీస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. సో లాస్ట్లో పెట్టుకుంటాము. టైం సరిపోకపోతే పర్లేదు వదిలేసిన, బికాస్ ఈ 2 చాప్టర్స్లోంచి హార్డ్లీ ఎనీ క్వశ్చన్ ఈజ్ సీన్. ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. వీటిలో నుంచి క్వశ్చన్ వచ్చినా అంత వెరీ ఇంపార్టెంట్ కాదు. సో మొత్తానికి ఇదన్నమాట స్టోరీ. సో హై వెయిటేజ్ చాప్టర్స్, మీడియం వెయిటేజ్ చాప్టర్స్ అండ్ లో వెయిటేజ్ చాప్టర్స్ అనుకోవచ్చు. ఎవరైతే 99% తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం డూ ఆర్ డై చాప్టర్స్ ఫినిష్ చేసేస్తారు, కేటగిరీ 2 కూడా ఫినిష్ చేసేస్తారు. కేటగిరీ 3లో అన్నీ వదిలిపెట్టకుండా ఏవో 1-2 చాప్టర్స్ మాత్రమే వదిలిపెట్టినా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్స్ వదిలేసినా ప్రాబ్లం ఏం లేదు. అసలు మీకు వచ్చిన పేపర్లో ఆ రోజు సాలిడ్స్లోంచి క్వశ్చనే రాకపోవచ్చు. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ కూడా అంతే. సో అదే మనకి ఎంసెట్లో అయితే వెయిటేజ్ వేరేలాగా ఉంటుంది. సో డు నాట్ కంపేర్ ఎంసెట్ వెయిటేజ్ విత్ ద జేఈ మెయిన్స్ వెయిటేజ్. దిస్ ఈజ్ ద వెయిటేజ్ విచ్ వీ హ్యావ్ అబ్జర్వ్ ఫ్రమ్ పాస్ట్ ఇయర్స్. కొన్ని ఇయర్స్ నుంచి అనాలిసిస్ చేస్తే వచ్చిన వెయిటేజ్ కాబట్టి యూ కెన్ ట్రస్ట్ దిస్, యూ కెన్ ఫాలో దిస్. సో ఫస్ట్ కేటగిరీ 1 ఫినిష్ చేసేయండి, తర్వాత కేటగిరీ 2, లాస్ట్లో కేటగిరీ 3కి వెళ్దాం. మనం కూడా యూట్యూబ్లో నేను కూడా అలాగే, బట్ ఐ గో ఇన్ కాంబినేషన్ విత్ కేటగిరీ 1 and 2.
నా దృష్టిలో కేటగిరీ 1 and 2 బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ బికాస్ 99% రావాలి అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ బ్రో. సో హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్ ఇఫ్ టాలెంట్ డజంట్ వర్క్ హార్డ్. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేద్దాము. స్మార్ట్ వర్క్ చేయడం వల్ల వీ కెన్ గెట్ అ బెటర్ రిజల్ట్. స్మార్ట్ వర్క్ ఎప్పుడు కూడా మనని విన్నింగ్కి ఇంకా చాలా దగ్గరగా తీసుకెళ్తుంది కాబట్టి దిస్ ఈజ్ ద స్మార్ట్ వర్క్ యు ఆర్ గోయింగ్ టు డూ. సో మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ 2 చాప్టర్స్ కేటగిరీ 1 కేటగిరీ 2 కంప్లీట్గా ఫినిష్ చేసుకుంటూ వెళ్తాం మనము. అట్ ద సేమ్ టైం బోల్డ్ అన్ని PYQ సెషన్స్ జరుగుతాయి. సో డోంట్ మిస్ ఎనీ క్లాస్, ఏ ఒక్క క్లాస్ కూడా మిస్ చేయొద్దు. ప్రతి అప్డేట్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది కాబట్టి ఈ రోజు క్లాస్ PDF కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్, QR కోడ్. అయితే ఈరోజు క్లాస్ నేను ప్యూర్గా కేవలం చాప్టర్స్ వెయిటేజ్ మాత్రమే చెప్పాను. దాంట్లో కూడా టాప్ 10 చాప్టర్స్ ఏంటి, టాప్ 15 టాపిక్స్ ఏంటి, సో దాట్ యూ కెన్ డైరెక్ట్లీ గో టు సమ్ అబౌవ్ 80%, 90% దగ్గరగా వెళ్ళడానికి టాప్ 15 టాపిక్స్ ఏంటి ఇవి కూడా డిస్కస్ చేద్దాము. బట్ రైట్ నౌ టాప్ ఏంటి బాటమ్ ఏంటి ఏం చూడదు, అన్ని చాప్టర్స్ నేర్చుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, సో మనం PYQ సెషన్స్ కూడా చేస్తాము, మ్యారథాన్స్ ఉంటాయి, బోల్డ్ అంత లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు కమ్ అప్. సో మీరు ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దాట్ వేదాంతు తెలుగు ఛానల్లో కంప్లీట్గా ఫ్రీగా ఇక్కడ మనకి కోర్సెస్ జరుగుతున్నాయి, PYQ సెషన్స్ జరుగుతున్నాయి. అండ్ the level of teaching you can compare with any of the Telugu channel and you can find the best here, that I can promise you. So complete ga follow avvandi. Manalni follow avadam dwara aithe JEE mains first time jarugutundi ikkada, but don't worry, we are experienced in offline also a lot. So stay tuned. Most important ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, బికాస్ చాలా మందికి ఇంకా రీచ్ అవ్వలేదు బాస్. సో రీచ్ అయ్యేంత వరకు షేర్ చేయండి, ఓ లైక్ వేసుకోండి. ఇంకా ఏమైనా ఇలాంటి క్లాసెస్ కావాలి అంటే మాత్రం కామెంట్స్లో చెప్పండి, మనం చేసేద్దాం. బట్ ఈరోజు క్లాస్ చెప్తున్నాను కదా, ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ చాప్టర్ వైజ్ వెయిటేజ్, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఒక ఐడియా కోసం. సో ఫస్ట్ కేటగిరీ 1 చేయండి, తర్వాత కేటగిరీ 2, తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే కేటగిరీ 3కి వెళ్ళండి. ఓకే, సో ఇంకేమైనా ఇలాంటి క్లాసెస్ కావాలి ఫర్దర్ అంటే, బట్ ఇంకా నేను చాలా చేస్తాను. JEE మెయిన్స్కి సంబంధించి, MSETకి సంబంధించి చాలా క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి. సో లాట్ మోర్ టు కమ్. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఆల్.